వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మార్కు గారి ద్వారా వ్రాయించిన మార్క్ సువార్తలో 1వ అధ్యాయం 40వ వాక్యం. 40వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చాలండి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక కుష్ఠరోగి కనబడుతూ ఉన్నాడు. బైబిలు గ్రంథంలో కుష్టు అనేటువంటి వ్యాధిని గురించి కూడా వివరాలు వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే ప్రాచీన కాలంలో కుష్టు అనేది బహు భయంకరమైనటువంటి వ్యాధి. కుష్ఠరోగం ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తి జనావాసాల్లో ఉండటానికి వీలు లేదు, ప్రజల మధ్య సంచరించటానికి వీలు లేదు. అతన్ని ఊరికి దూరంగా పంపేసేవారు, ఊరి చివర ఉండమనేవారు. అంత దారుణంగా మనుష్యుల నుండి మనిషిని వేరు చేసే వ్యాధి కుష్టు అనేటువంటి వ్యాధి. కుష్టు వ్యాధి పాత నిబంధన గ్రంథం ప్రకారం మనుషులకే కాదు, వస్త్రాలకు కూడా వచ్చేది. చర్మపు వస్త్రాలు వినియోగించేవారు కదా పూర్వం. ఆ చర్మపు వస్త్రాలకు కూడా కుష్టు వ్యాధి వచ్చేది. అలాగే ఇళ్లకు కూడా కుష్టు వ్యాధి వచ్చేది. బైబిలు గ్రంథంలో ఉన్న వివరణ ఇది, వాడుక భాషలో చెప్తున్నాను మీకు. ఇళ్లకు కూడా కుష్ఠరోగం వచ్చేది. ఇంటికి కుష్ఠరోగం వస్తే ఆ ఇంటిని కూల్చేసి దానికి సంబంధించిన రద్దంతటినీ కూడా ఊరి చివరికి తీసుకుపోయి పెంట కుప్ప మీద వేసేయాలి. వస్త్రానికి కుష్ఠరోగం వస్తే దాన్ని దూరంగా తీసుకుపోయి కాల్చేయాలి. మనిషికి కుష్ఠరోగం వస్తే ఆ మనిషిని జనం నుండి వేరు చేసి దూరంగా తోలేయాలి. ఇలా ఇంటిని కూల్చేసే వ్యాధి, వస్త్రాలను కాల్చేసే వ్యాధి, మనుషుల నుండి వేరు చేసి దూరం చేసేటువంటి వ్యాధి కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధి కొన్ని విధాలుగా ఉంటుంది. ఒకటి, మచ్చలతో కూడిన కుష్టు. మచ్చలు వస్తాయి, స్పర్శ లేని మచ్చలు, స్పర్శ ఉండదు ఆ ప్రదేశంలో. అలాంటి మచ్చలతో కూడిన కుష్టు ఉంది. రెండవది తెల్ల కుష్టు, వైట్ లెపరసీ, తెల్ల కుష్టు. దాన్ని ఇప్పుడు మనం బొల్లి అని కూడా పిలుస్తాం, తెల్ల కుష్టు. మూడవది కురుపులతో కూడిన కుష్టు. మీకు తెలియటానికి, ధనవంతుడు లాజరు చరిత్రలో లాజరు ఒళ్ళంతా ఏమున్నాయి? పుళ్ళు. అదొక రకమైన కుష్టు, కురుపులతో కూడిన కుష్టు. నాలుగవది కొరుకుడు కుష్టు. ఇది చాలా భయంకరమైంది. కొరుకుడు కుష్టు ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తినేస్తుంది ఆ వ్యాధి. చెదలు చెక్కకు పడితే ఈ చెదలు చెక్కను ఎలా తినేస్తాయో ఈ కొరుకుడు కుష్టు వ్యాధి కూడా మనిషి శరీరాన్ని తినేస్తుంది. కొరుకుడు కుష్టు కలిగిన వాళ్లకు వేళ్ళు ఉండవు, ఈ వేళ్లను తినేస్తుంది ఆ వ్యాధి. ముక్కుండదు, పెదాలు ఉండవు, పాదాలు సగం సగం ఉండవు. ఆ వ్యాధి వాళ్ళని తినేస్తుంది. ఎంత స్వరూపం కలిగిన వాళ్ళనైనా కురూపిగా మార్చేస్తుంది. కొరుకుడు కుష్టు చాలా భయంకరమైంది. అలాంటి కొరుకుడు కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ కుష్ఠరోగి కొరుకుడు కుష్టు వ్యాధి కలిగినటువంటి కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చెను అని లేఖనం చెబుతోంది. ఇక్కడే మనం నేర్చుకోవలసిన అంశం ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఆయన వద్దకు వచ్చారు. ఎవరు? కుష్ఠరోగి. అక్కడ ఆయన అనే మాటని వీలైతే అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఆయన అనే మాటలో గొప్ప భావం ఉందండి.
పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, దేవుని గురించి ఎక్కువగా వాడబడిన పదం ఆయన అనేటువంటి పదం. ఆయన అనే మాట దేవుని గూర్చి ఎక్కువసార్లు వాడబడింది బైబిల్లో, పాత క్రొత్త నిబంధనలలో. దేవుడు, యెహోవా, సైన్యములకు అధిపతి, రక్షకుడు, యేసు, అభిషక్తుడు, మెస్సియ, క్రీస్తు అనేటువంటి పదాల కంటే దేవుని గురించి క్రొత్త పాత నిబంధనలలో ఎక్కువగా ఉపయోగించబడిన పదం ఆయన అనే మాట. దేవుని గురించి ఎక్కువగా ఏదైనా ఒక మాట వాడబడింది అంటే ఆ మాటలో మనం నేర్చుకోవలసిన భావం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన అనే మాట ఎక్కువగా దేవుని గురించి వాడబడింది బైబిల్లో. ఆయన అంటే భర్త అని. దేవుని గూర్చిన ఆయన అనే మాట భర్త అని. వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలా ఉంటుందో ఆయన అనే మాటలో భర్త అనే పదం ఉంటుందండి. మీకు తెలియటానికి చెప్తాను. స్త్రీ తన భర్తను పరిచయం చేసేటప్పుడు ఏమంటుంది? ఈడు మా ఓడండి అంటదా? ఏమంటుందండి? ఈయన మా ఆయనండి అంటది. ఇప్పుడు ఈయన మా ఆయన అంటే ఆయన అనే మాట ద్వారా ఏమని పరిచయం చేస్తుంది ఆవిడ? ఇతను నా భర్త అంటుంది. బాగా వినండి. వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలా ఉంటుందో ఆయన అనే మాటలో, అనగా దేవుని గూర్చి వాడబడిన ఆయన అనే మాటలో భర్త అనే పదం ఉంటుంది. భర్త అంటే అర్థం భరించువాడు అని. చెప్పండి, భర్త అంటే అర్థం ఏమిటి? భరించువాడు. అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని, ఈ భూమి పైన భరించే భర్తలు ఉన్నారా? ఉన్నారా అనే ప్రశ్నకు చెప్పవలసిన జవాబు ఉన్నారు. ఎందుకంటే ప్రతి భర్త తన భార్యను భరిస్తున్నాడు. ఇక అందులో తిరుగులేదు. కనుక భరించే భర్తలు ఉన్నారా అంటే ఉన్నారు. శాశ్వతముగా భరించే భర్తలు ఉన్నారా అంటే ఈ ప్రశ్నకు మనం చెప్పవలసిన జవాబు లేరు అని. ఎందుకంటే భరించే భర్తలు ఈ భూమిపైన ఉన్నారు కానీ శాశ్వతముగా భరించే భర్తలు లేరు. పెళ్ళైన క్రొత్తలో ఏమండి నాకు మైసూరు పాక్ తినాలని ఉందండి అందనుకోండి, మైసూరు పాక్ ఏమిటే మషిమోహమా, నిన్ను మైసూరే తీసుకెళ్తా అంటాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత మైసూరు పాక్ కాదు కదా ముంజిగా మొక్క కూడా పెట్టాడు. పెట్టకపోగా నిన్ను చేసుకున్నాకే నా పరిస్థితి, మిగతా చెప్పేశారు చూసారా మీరు? కొద్దిగా అనుభవంతో వస్తలేండి, పర్లేదు. నిన్ను చేసుకున్నాకే నా పరిస్థితి ఎలా తగలడింది. నిన్ను చేసుకోకపోతే ఏ టాటా బిర్లా మనవరాలో వచ్చి నన్ను చేసుకునేది అన్నట్లుగా లెవలేస్తాడు. చేసుకుంటుందా ఈ తెప్పల మొహంని? చేసుకోదు, అలా లెవలేస్తాడు. అలా లెవలేస్తూ ఏమంటారో తెలుసా? నీ గోల నేను భరించలేకపోతున్నాను, నీ గొడవ నేను భరించలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని ప్రతి భర్త తన భార్య వద్ద తమ వివాహ వైవాహిక జీవితంలో ఒక్కసారైనా వ్యక్తం చేస్తారు. అది నోటి మాట ద్వారా కావచ్చు, చేతి వాటం ద్వారా కావచ్చు, అంటే తిట్టడం ద్వారా కావచ్చు, కొట్టడం ద్వారా కావచ్చు. నేను భరించలేకపోతున్నాను అనే విషయాన్ని ప్రతి భర్త తన భార్య వద్ద ఖచ్చితంగా ఒక్కసారైనా వ్యక్తం చేస్తాడు తమ వివాహ వైవాహిక జీవితంలో. అందుకనే భరించే భర్తలు ఈ భూమి మీద ఉన్నారు. మనల్ని భరించే ఏకైక భర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు అని లేఖనం చెబుతుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. ఆయన మన సృష్టికర్త, మనల్ని శాశ్వతముగా భరించే భర్త. ఆయన ఏమన్నారంటే, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడను నేనే అన్నారు. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడను నేనే అంటే అర్థం ఏమిటి? ముసలితనం వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిని నేనే అని. అంటే ముసలితనం వచ్చే వరకు ఎత్తుకున్న తర్వాత వదిలేస్తారా? లేదు, అలాగూ అనరాదు.
ముదిమి వచ్చే వరకేం కర్మ. మనము బ్రతికి బట్టకట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నప్పుడే సృష్టికర్తను సర్వమానవాళిని శాశ్వతముగా భరించే భర్తను స్మరణకు తెచ్చుకుని మన హృదయ గది తలుపులు తెరచి మన గుండె గదిలో యేసు ప్రభువు వారికి చోటిచ్చి ఆయన మాటల బాటలో నడిస్తే, నిలిస్తే, ఫలిస్తే, ఆయన కొరకు జ్వలిస్తే, ఆయనతో నడిచి మనం ఆయన కొరకు జీవిస్తే ముదిమి వచ్చే వరకేం కర్మ. మనము చచ్చిపోయి మన కట్టె ఊరికొత్తరానికి మోసుకుపోబడిన తరువాత కూడా మన ఆత్మను భరించి చంకన ఎత్తుకుని మోకాళ్ళ మీద ఆడిస్తూ మనల్ని మోక్షానికి తీసుకువెళ్ళిపోతాడు ఆయన. అంత గొప్పగా శాశ్వతముగా భరించే భర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఆయనే మన నాయన. అంటే ప్రేమించి పోషించే తండ్రి ఆయనే, శాశ్వతముగా భరించే భర్త కూడా ఆయనే. అక్షరార్థంగా తీసుకోకండి, ఇందులో ఆత్మీయతను గమనించండి. ఆయనే మన నాయన. మన నాయన అయిన ఆయన వద్దకు వచ్చాడు కుష్ఠరోగి. బాగా వినండి. ఏ దాదాల దగ్గరకో, బాబాల దగ్గరకో, స్వామీజీల దగ్గరకో, గజకర్ణ గోకర్ణ టక్కు టమారలు చేసే గారిడీగాళ్ల దగ్గరకో, రంగురాళ్ల ఉంగరాల దగ్గరకో, నోవిడక్షన్ పౌడర్స్ దగ్గరకో వెళ్ళా. మన నాయన అయిన ఆయన వద్దకు వచ్చాడు. ఆయన అంటే కొత్త నిబంధన గ్రంథం ప్రకారం యేసు ప్రభువు వారు. అది ఎలా కుదురుద్దని అంటారు కొంతమంది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? ఆయన లేకుండా ఏది కలగలేదు. అక్కడ ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువు వారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య వసించెను అంటూ ఆయన లేకుండా ఏది కలగలేదు అనేటువంటి వివరణ కూడా 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన నాయన అయిన ఆయన వద్దకు కుష్ఠరోగి వచ్చాడు. బాగా వినండి. మనం కూడా ఎవరి వద్దకు రావాలి? ఆయన వద్దకు, అనగా యేసు ప్రభువు వారి దగ్గరకి, అనగా ఆయన పాదాల సన్నిధికి రావాలి. మర్చిపోకండి. మీకొచ్చే సమస్యను బట్టి, మీపైకొచ్చే ఇబ్బందిని బట్టి, మీరు కలిగి ఉన్న గాయాలను బట్టి ఎక్కడెక్కడికో వెళ్ళటం కాదు, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని దగ్గరకు రావాలి, దేవుని సన్నిధికి రావాలండి. నేను నా బ్రతుకులో నా 18వ ఏట నుండి, 18వ సంవత్సరం వయస్సు నుండి దేవుణ్ణి ఆశ్రయిస్తాను. ప్రతిసారి కూడా దేవుణ్ణి ఆశ్రయించటం వల్లే, దేవుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళటం వల్లే, దేవుడు తప్ప నాకు వేరొక దిక్కు లేరు అని బ్రతకటం వల్లే నా కుటుంబం నన్ను త్రోసేసిన, నా ప్రభువు నన్ను చేర్చుకుని సంరక్షించారు. నా అనుకున్న వాళ్ళు హేళన చేసిన నా ప్రభువు నన్ను ఘనపరిచారు. మళ్ళా నువ్వు మంత్రాలు చదువుకుంటాకే పోతావు, సేవకు నువ్వు పనిచేయు అని ప్రతిరోజు కొంతమంది కృంగదీసిన దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లేవనెత్తాడండి. ఎరా ఇప్పుడే ఇలా ఉంటే సేవలోకి వెళ్ళక సేవ ఏం చేస్తావరా అని అపహాస్యం చేసిన వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా ఈ గాడిదను దేవుడు ఆశీర్వదించారండి. బైబిల్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు అసైన్మెంట్ పేపర్లకు కూడా డబ్బులు ఉండేవి కాదు నా దగ్గర. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి నాది. అసైన్మెంట్ పేపర్లకు కూడా డబ్బులు లేని పరిస్థితి. దేవుని ఆశ్చర్యకరమైన కాపుదల, అప్పుడు కూడా నన్ను దేవుడు అద్భుతంగా కావలసినవన్నీ అనుగ్రహించి నన్ను దీవించారండి. ఇంకా మీకు తెలియటానికి, నేను పేపర్లు ఏమన్నా ఇస్తారా అని అడిగేవాడిని నా తోటి వారిని. మాది కూడా రాసేస్తే నీకు ఇచ్చేస్తాం అనేవాళ్ళు. పేపర్లు లేవు నా దగ్గర. నాకు వాళ్ళు పేపర్లు ఇవ్వాలంటే వాళ్ళ వరకు కూడా నేనే రాయాలి. సరే రాస్తానండి అనేవాడిని. వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళది నాది కూడా రాసేసేవాడిని. ఇప్పుడు నేను ప్రసంగాలకు వెళ్తుంటే కోటాలకు వచ్చి వాళ్ళు రాసుకుంటున్నారండి. దేవుడు ఎంత గొప్పవాడండి. మీకు చెబుతున్నాను, నేను ప్రతిసారి దేవుణ్ణి ఆశ్రయిస్తూ, ఏమండి దేవా సహాయం చేయమంటే
ఇలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అలాగే ప్రభు వైపు చూస్తూ ముందడుగు వేయటాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడండి. నాకు సరైన వస్త్రాలు కూడా ఉండేవి కావు, నిజమండి. అవుట్రీచ్కి పంపేవారు నన్ను, ఎందుకంటే వీటి 4 మాటలు బాగా చెప్తున్నాడని చెప్పి మురికి వాడలకి దేవుని వాక్యం చెప్పడానికి పంపేవారు. ఆదివారం రోజున మురికి వాడలకి వెళ్ళి వాక్యం చెప్పి రమ్మనేవాళ్ళు. నాకు సరైన వస్త్రాలు లేవు, అక్కడికి వెళ్ళి నుంచుని అనుకుంటే వాళ్ళతో కలిసిపోతాను నేను. ఎందుకంటే ఇక్కడ కుట్లు విడిపోయినటువంటి ప్యాంటు, మరొక ప్యాంటు జిప్పు ఫెయిల్ అయిపోయిన ప్యాంటు, ఇక్కడ కొద్దిగా చిరిగి ఉన్నటువంటి చొక్కా, 2 జతలే, వాటినే ఉపయోగించుకుంటున్నాను నేను. ఇవి వేసుకుని అక్కడికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటే కుదురుతుందండి? కుదరదు. అప్పుడు ఏం చేసేవాడిని అంటే నా స్నేహితులను అడిగేవాడిని, మీ బట్టలు ఇస్తారా ఈ ఆదివారం? వాళ్ళు ఆ రోజు ఆదివారం వాళ్ళ బట్టలను వేసుకోవటానికి నాకు ఇచ్చినందుకు మళ్ళా వచ్చే ఆదివారం వరకు వాళ్ళ బట్టలు నేను ఉతకాలి. హాస్టల్లో రూల్ ఉండేది, వాళ్ళు పెట్టారు అలాగే. వాళ్ళ బట్టలు ఉతకటానికి ఇష్టపడి వాళ్ళ వస్త్రాలు వేసుకుని వెళ్ళి నేను దేవుని మాటలు చెప్పి వస్తూ ఉండేవాడిని. అంత దయనీయమైన పరిస్థితి నాది. అలాంటప్పుడు కూడా ప్రభువునే ఆశ్రయించాను. ఆశ్చర్య రీతిగా ప్రభు నన్ను దీవించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గమనించండి, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో ఆశ్రయిస్తే తిరిగి మరలా నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతే నా జీవితం బాగుండేదా? బాగుండేది కాదు. ప్రభువే దిక్కు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయామండి. ఎవరు తిట్టినా, ఎవరు అవమానించినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు ఆటంకపరిచినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆడవటమే. నా ప్రతి సమస్యకు, చిక్కు సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఎవరి వద్దకు రావాలి మనమంటే కేవలం దేవుని వద్దకే రావాలి. వాక్యం చెబుతోంది, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మీ వద్దకు వచ్చి హాయ్ అని పలకరించి బాయ్ అని వెళ్ళిపోతాడండి? లేదు లేదు. బైబిల్ చెబుతోంది, నీవు పోవు చోట్ల నెలను నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదని అన్నారు దేవుడు. కనుక ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే ముందు నీవు ఆయన వద్దకు రావాలి. యాకోబు పత్రిక ప్రకారం మనం దేవుని వద్దకు రావాలి. ఈ కుష్ఠరోగి దేవుని దగ్గరకు వచ్చాడండి. మన నాయన అయిన ఆ దేవదేవుని దగ్గరకు వచ్చాడండి కుష్ఠరోగి. మనం కూడా దేవుని వద్దకు రావాలి. ఎంత సుందరమైన మందిరాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవుని కనుదృష్టి నిలిచి ఉన్న స్థలం ఇది, పరమ న్యాయ స్థానం ఇది, పరలోకపు గవిని ఇది, దేవుని మనస్సు ఉన్న చోటు ఇది. ఇక్కడికి రావాలి. దేవుని యొద్దకు రావటం అంటే దేవుని సన్నిధికి రావటమే. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అంటే అర్థం ఏమిటి? దేవుడు మన మధ్యన నిశ్చయముగా ఉన్నారు. 2-3 కూడి ఏకీభవించి నా నామమును ప్రార్థిస్తే వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు ఎంతమందిగా కూడి ఉన్న మన మధ్యన కూడా ఆయన ఉన్నారు. వాక్య రూపిగా, పరిశుద్ధాత్మగా దేవుడు మన మధ్యన ఉన్నారు. ఈ చోటికి రావాలి. హన్నా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? హన్నా అనే స్త్రీ ఎక్కడెక్కడికో పరిగెత్తలా, దేవుని మందిరానికి వెళ్ళింది. ఆ విధంగా దేవుని వద్దకు వెళ్ళింది, ప్రార్థించింది, ఆమె చిక్కు సమస్యకు పరిష్కారం పొందుకుంది. నేనంటున్నాను, మీరు కూడా దేవుని వద్దకు రావాలి. కనుక ప్రభు సన్నిధికి రావాలి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడెక్కడికో పరిగెట్టకూడదు. పల్లెటూళ్ళల్లో తాళ్ళు తంకరాలను పరిగెట్టేవాళ్ళు కూడా ఉంటారు, అవునా కదండి? ఆ తాళ్ళు దగ్గరికి కట్టించేద్దామా, ఈ తంత్రాల దగ్గరికి వెళ్దామా? ఈ మధ్యన యేసు ప్రభు యంత్రాలు వచ్చినాయి కొన్ని చోట్ల. దాని మీద అది రాగి రేకు, దాని మీద వివిధ రకాల స్తోత్రం, స్తుతి మాటలు రాసి మధ్యలో యేసుబాబు బొమ్మ గీసేశారండి. ఏంటంటే మా యంత్రాలు కాకుండా ఈ యంత్రం పెట్టుకుని అంటున్నారు. యేసుబాబు యంత్రాలు, తాళ్ళు, తంత్రాలను పరిగెట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రార్థనే తాళ్ళే అంటారు. అలా కూడా కుదరదు. పరిపూర్ణంగా ప్రభువుని ఆశ్రయించాలి. మనము దేవుని పాదాల సన్నిధికి రావాలి. ఈ కుష్ఠరోగి దేవుని వద్దకు వచ్చినట్లు మనము మానకుండా ప్రతి కూడికలో, ప్రతి వారం దేవుని వద్దకు వచ్చినప్పుడు అద్భుతాలు మన జీవితంలో ఈ స్థలమందు పొందుకుంటాం. కనుక మొట్టమొదటి విషయం ఏమిటంటే, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనే మన నాయన. మొదటి విషయం. రెండవది ఏమిటంటే, ఈ కుష్ఠరోగి దేవుని వద్దకు వచ్చాడు, మనం కూడా మానకుండా దేవుని వద్దకి రావాలి. రెండవది
దేవుని వద్దకు వచ్చే విషయంలో కొన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి, అయినా రావాలి. సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడినమ్మా నేను బాబు. ఆ ఆసక్తిని గమనించిన దేవుడు ఆశీర్వదించారు నన్ను. మందిరానికి రావటానికి ఆటంకాలు ఎదురయ్యాయి. మా అన్నయ్యలు 2 సార్లు కొట్టారు సార్, నన్ను 2 సార్లు కొట్టేశారు, శతకు కొట్టేశారు. అయినా దేవుని మందిరానికి మానలేదు నేను. తన అన్నయ్య చంపేశాడు హేబేల్ని, మొరపెట్టడం మానేశాడే. మరి మా అన్నయ్యలు కొడితే మందిరానికి ఎందుకు మానేయాలి నేను? అరే చంపెత్తేనే ప్రార్థన చేయటం మాన్నప్పుడు కొడితే ఎందుకు మానేయాలి ప్రార్థనా మందిరానికి అని చెప్పి మానకుండా వెళ్ళేవాడిని. అలాగే దెబ్బలు తిన్నా సరే మీరు గమనించాలి, దేవుని వద్దకు వచ్చే విషయంలో ఎదురయ్యే ఆటంకములను కూడా మనం అధిగమించగలిగితే ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. ఆమేన్. కనుక ఒకటి, మన దేవుడు గొప్ప దేవుడు, ఆయనే మన నాయన. 2, మనం ఆయన వద్దకు రావాలి. కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చాడు. 3వది మీరు గమనిస్తే, వచ్చి ఏం చేశాడండి? ఆయన ఎదుట మోకాళ్ళుని, బాగా వినండి, మోకరించాడట. దేవుని దగ్గర మోకాళ్ళు వేసాడండి ఆ కుష్ఠరోగి. అమ్మా, కుష్ఠరోగికి మనలాంటి ఆరోగ్యం ఉంటుందా? మనలాగా నడవగలడా? మనలాగా శరీర భాగాలు ఉంటాయా అతనికి? ఏమండి, మనలాంటి ఆరోగ్యం కానీ ఉత్సాహం కానీ పరుగెడటం కానీ ఏమైనా ఉంటాయా జీవితంలో? ఏమీ ఉండవు. అంత అనారోగ్యంతో నలిగిపోయే వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడు? మోకరించాడండి, మోకరించాడు. మోకాళ్ళ క్రింద మహిమ ఉంది అని చెప్పారు మొంగమూరి దేవదాసయ్య గారు. ప్రార్థన దర్శన పట్టుజలత్తారు మొంగమూరి దేవదాసయ్య గారు. మోకాళ్ళ క్రింద మహిమ ఉందని చెప్పేవారు. అలాగేనండి, మరొక భక్తుడు ఏమన్నారంటే, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలకు మనకు ఉన్న మధ్య దూరం మోకాళ్లకు నేలకు ఉన్నంత దూరం అన్నాడు. ఇప్పుడు దీవెనను మనకు దగ్గరైపోవాలంటే ఈ దూరాన్ని ఏం చేయాలి? కలిపేయాలి. ఈ దూరాన్ని కలపాలంటే మనం ఏం చేయాలి? మోకరించాలి. అంతే. మోకరిస్తే దీవెన దగ్గరైపోద్ది. అది అంత గొప్ప విషయం మోకాళ్ళలో ఉంది. మనం మోకరించాలి. క్రైస్తవుల భంగిమ కదండి మోకాళ్ళు, అవునా? క్రైస్తవుల భంగిమ ఏమిటి? మోకాళ్ళు. నీవు ఎంతవరకు మోకరించగలిగితే అంతవరకే మోకరించు. కొంతమంది వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి 1 నిమిషం మాత్రమే మోకరించగలరు. పర్లేదు, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ నిమిషమే మోకరించండి దేవుని దగ్గరే. మీ ఆరోగ్యం సహకరించలేదు, కూర్చోండి. మళ్ళీ ఓపిక వచ్చింది, మళ్ళీ ఇంకో నిమిషం మోకరించండి. అలా మీరు కొంత సమయమైనా మోకరిల్లటం మొదలు పెడితే దేవుని సన్నిధిలో మీరు దేవుని మహిమను చూస్తారు. దేవుని దీవెన మీకు దగ్గరైపోద్దండి. కనుక మోకరించాలి. మోకాళ్ళ అనుభవం మనకు కావాలి. ఎందుకంటే మహోన్నతుని విద్యలో థియాలజీ ఒక భాగం, నియాలజీ కూడా ఒక భాగం అండి. థియాలజీతో పాటు ఏముండాలి? నియాలజీ ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన మనకు ఎంతో ఉపకరిస్తుంది. మోకరించిన వ్యక్తి ఒక సైన్యంతో సమానం క్రైస్తవ మార్గంలో. ఏమండి, బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ దగ్గరగా 200 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటో తెలుసా? ఆవిడ, నా సైన్యాన్ని ఏ సామ్రాజ్యం మీదకి నేను పంపించినా ఆ రాజ్యం గజగజ వణికిపోతుంది, గజగజలాడిపోతుంది. అంత పవర్ఫుల్ సైన్యం ఉంది నా దగ్గర. నేను దేనికి జడవను. కానీ డిఎల్ మూడీ అనే దైవజనుడు మోకరించి ప్రార్థిస్తే నా సింహాసనం వణుకుద్ది అని చెప్పిందట ఆవిడ. అతను మోకాళ్ళేసి చేసే ప్రార్థన నా సింహాసనాన్నే కదిలించేయగలదో అని చెప్పిందట. అంత గొప్ప మహిమ ఉందండి. మోకాళ్ళ అనుభవం చాలా గొప్పది. కనుక మోకరించి ప్రార్థిస్తే ఆ వ్యక్తి ఒక సైన్యం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. నువ్వు మోకరించగలిగితే నీలో ఒక సైన్యాన్ని దేవుడు ఉంచుతారు. సాతానుగాడి కళ్ళకు నిన్ను ఒక సైన్యంలా చూపెట్టి వాణ్ణి పారద్రోలతాడు దేవుడు. స్తోత్ర.
వాడు నిన్ను చూస్తే నీలో సైన్యం కనబడి వాడు పటాపంచలై పారిపోతాడు. మోకాళ్ళ అనుభవంలో అంత గొప్పతనం ఉంది. మోకరించి ప్రార్థన చేసి తీరాలి. మోకరించాలి. మనం మోకాళ్ళలో కూడా రకాలు ఉన్నాయి, మీకు చెప్తాను. ఇదే మార్కు సువార్తలో ఒకసారి మీరు చూడండి, 10వ అధ్యాయంలోనికి రండి, 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనుగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చాలండి. యేసు ప్రభువు వారు అలా వెళుతుంటే ప్రభువు వారి వద్దకు పరిగెత్తుకుంటూ ఒక వ్యక్తి వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు, నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువు వారు ఆజ్ఞల విషయం వాడికి చెప్పారు. అబ్బాయి అవన్నీ ఎప్పుడు నుండో తెలుసు కదా, నాకు పాటిస్తున్నాను అన్నట్లుగా వీడు మాట్లాడాడు. అప్పుడు ప్రభువు అన్నారు, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి ఇచ్చి నాతో వచ్చి నన్ను వెంబడించు అన్నారు. ఆ మాట వాడి కష్టమైపోయింది. మొహం 3 రకాల పెట్టి వెళ్ళిపోయాడు. ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు అలా మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు వాడు అంటే, రావటానికి దేవుని దగ్గరకు వచ్చాడు, మోకరించటానికి మోకరించాడు, కానీ వీడికి ఆస్తిలాగానే ఉండాలట, వీడు మాత్రం నిత్య జీవానికి వెళ్ళిపోవాలట. ఎంత స్వార్థం వీడిది. పౌలు గారు సమస్తము పెంటగా ఎంచుకుంటే ఆ పెంటే కావాలట వీడికి. అది విషయం. ఒక మాటలో చెప్పాలంటే ఆస్తిలాగానే ఉండాలి, వీడు మాత్రం నిత్య జీవానికి వెళ్ళిపోవాలట. ఏమండి, అవ్వ కావాలి బువ్వ కావాలన్నట్టుగా మాట్లాడతారు కదా కొంతమంది. అలాగే వీడి ఆలోచన స్వార్థంతోనే మోకరించాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి స్వార్థపూరితమైన మోకాళ్ళు వేశాడు కనుకనే ఏమీ పొందుకోకుండా ముఖం చెన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. స్వార్థపూరితమైన మోకాళ్ళు వీడివి. ఆలోచన చేయండి. స్వార్థపూరితమైన మోకాళ్ళు మంచివా? కావు. స్వార్థపూరితమైన మోకాళ్ళు ఎప్పటికీ మంచివి కావండి. వీళ్ళు స్వార్థంతో మోకరించాడు. వీడు ఎంత భయంకరం ఇది. ఆస్తిలాగానే ఉండాలి, వీడు మాత్రం పరలోకం వెళ్ళిపోవాలి. కొండలో అన్నం కొండలోనే ఉండాలి, పిల్లాడు జాన్ మంగాచార్యుల్లా ఉండాలి అంటే కుదురుద్దండి? కుదరదు కదా. ఏదన్నా కొద్దిగాడికి భోజనం పెడితే కొద్దిగా ఓరతాడు, తయారవుతాడు. అలాగే కొండలో అన్నం కొండలోనే ఉండాలి, పిల్లడు జాన్ మంగాచార్యులా ఉండాలంటే కుదురుద్దా? అలాగే ఆస్తిలాగానే ఉండాలి, నిత్య జీవానికి వెళ్ళిపోవాలంటే కుదురుద్దా? స్వార్థం అవుద్ది. వీడు స్వార్థంతో మోకరించాడు. స్వార్థపూరితమైన మోకాళ్ళు. ఈ రోజుల్లో కూడా కొంతమంది దైవ సన్నిధికి వచ్చి మోకరిల్లుతున్నారు, కానీ స్వార్థపూరితమైన కోరికలండి. ప్రభువా అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇంకేదైనా ఇచ్చేయి, ₹1,00,000 మూట నా నెత్తి మీద వేసేయి, అడుగుడు ఏమన్నా కదనైనా అడుగు అనుభవం ఇచ్చేయి అని స్వార్థపూరితమైన కోరికలు ఎన్ని అడుగుతూ ఉంటారండి. స్వార్థంతో ఎప్పుడూ దేవుని దగ్గర మోకాళ్ళు వేయకూడదో, తప్పది. అలాగే అపహాస్యాస్పదపు మోకాళ్ళు ఉన్నాయి. ఇదే మార్కు సువార్తలో మీరు 15వ అధ్యాయంలో 19వ వచనాన్ని చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. 19, 20 వచనం ప్రారంభం కూడా చదవాలి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత, చాలండి, వారు ఆయనను అపహసించిన తరువాత అంటే యేసు ప్రభువు వారిని అపహసించటానికే మోకరించారట వాళ్ళు. ఎంత విచారకరం ఇది. యేసయ్యను అపహాస్యం చేయటానికి మోకరించారట. ఈ రోజుల్లో కొంతమంది అలాగే మోకరిస్తున్నారండి. ప్రభువుని అపహాస్యం చేయటానికి మోకరిస్తున్నారు. ప్రభువుకి విరోధంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు క్రీస్తు విరోధులు, అపవాదికి ఆత్మీయ పుత్రులు పుత్రికలు. ఆ షార్ట్ ఫిలిమ్స్లో, క్రీస్తు విరోధ ఆ ఫిలిమ్స్లో కొంతమంది క్రైస్తవుల వేషధారణలో ఉండి వెకిలి చేష్టలతో మోకరించేవారు లేరా? ప్రభువుని అపహాస్యం చేసే బ్యాచ్ వాళ్ళు. అలాగే కొంతమంది నామకార్థులు ఉన్నారు క్రైస్తవ్యంలో. వీళ్ళకి దేవుని మందిరము కావాలి, దేశదమన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన
భాషలు కావాలి, దుర్భాషలు కావాలి అంటూ అటు ఇటు అటుగా రెండు దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధబాల్ల, రెండు పడల పడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నులువెచ్చని భక్తుల్లా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారై కూడా చేతుల తమ ఆత్మ దీపాలను ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చి మోకరించటం వల్ల దేవుడు అపహాస్యంపబడుతున్నాడు లోకంలో. ఆయన అపహాస్యం పొందుతున్నారు ఈ నామకార్థుల వల్ల. ఆయన అపహసిస్తూ మరలా ఆయనను సిలువ వేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంత విచారకరం ఇది! జాగ్రత్త. అపహాస్యాస్పదపు మోకాళ్ళు కూడా మనం వేయకూడదు. స్వార్థంతో మోకాళ్ళు వేయకూడదు. అపహాస్యాస్పదపు మోకాళ్ళు వేయకూడదు. మనం మంచి మోకాళ్ళు వేయాలి దేవుని సన్నిధిలో. ఈ కుష్ఠరోగి మంచి మోకాళ్ళు వేసాడు యేసయ్య దగ్గర. ఆమెన్. ఎంత గొప్ప విషయం అండి! మంచి మోకాళ్ళు వేసాడండి. ఒకటి, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనే మన నాయన. రెండు, ఆయన వద్దకు కుష్ఠరోగి వచ్చాడు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ. మనం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన వద్దకి, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి రావాలి. మూడు, అతడు మోకరించాడు. మనం కూడా వీలైనంత వరకు ప్రార్థనలో మోకరించటమే ఉత్తమం. చిన్న ఉదాహరణ చెప్పాలి. మనకు ఈ జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతం ఉంది కదండి. మనం ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి తెలియని ప్రాంతానికి, నీవుగా సింగిల్గా తెలియని ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండే పచ్చటి చెట్ల మధ్యన ఏమండి మఠం వేసేసుకుని చేతులు అలా పెట్టేసుకుని మౌన ప్రార్థన చేస్తున్నాం. లోపల ప్రార్థన చేస్తున్నాం. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈడేదో చేతబడి చేహేస్తున్నాడు రా బాబా అని శతక్ కొట్టేసి పళ్ళు పీకేస్తారు. అదే ప్రదేశంలో నువ్వు మోకరించి మౌనంగా మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండు. సూచన వెంటనే గుర్తుపట్టేస్తారు. ఏమని? వీళ్ళు ప్రార్థనోళ్ళు, క్రైస్తవులు. ఇతను ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ, ఈవిడ ఇక్కడ ప్రార్థన చేసుకుంటుందని గుర్తుపట్టేస్తారు. అంటే అంతే. మఠానికి మోకాళ్ళకి అంత తేడా ఉందండి. కనుక మోకరిస్తే అంత గుర్తింపు. క్రైస్తవుల భంగిమ ఏమిటి చెప్పండి? మోకాళ్ళు. మనం మోకరించాలి, మంచి మోకాళ్ళు వేయాలి. ఇది మూడవది. నాలుగవది, అతడు యేసు ప్రభువు వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, అతను నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా. చాలండి. దేవునితో మాట్లాడుతున్నాడు అతను. దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటమా కాదా? ఎన్నవది ఇది? నాలుగవది. బాగా వినండి. నాలుగవది. దేవునితో మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా ఇతని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవునితో మనం మాట్లాడాలి. అంటే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియులరా, మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామండి. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ప్రభువా మీకు స్తోత్రం, మాకు ఆత్రమని గుట్టుకొని మింగేస్తామండి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు యేసు రక్తమే జేమి వేట మాసమే బలమని తినేస్తామండి. రాత్రులు నిద్రపోయేటప్పుడు ప్రభువా నేను నిద్రపోతున్నాను, నా చుట్టూ ఖడ్గజ్వాలను పెట్టు, కెరూబులను పెట్టు, శరీబులను పెట్టు, దూతగణాన్ని పెట్టు, గాబ్రియల్ని పెట్టు, మెకాయిల్ని పెట్టు, రఫాయిల్ని పెట్టు, 24 పెద్దలు పెట్టు, 4 జీవులు పెట్టు, వీళ్ళెవరికే ఖాళీ లేకపోతే నువ్వు ఉండు. ఆ నాకర్లో యేసుబాబు చెప్తామండి అని 3 ముక్కల ప్రార్థన చేసేవాళ్ళు లేరా కొంతమంది? ఇదా ప్రార్థన అంటేనే. మళ్ళీ పెద్ద ఫీలింగ్ ఏంటంటే వీళ్ళకి, నేను కూడా దానియేలు గారిలాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అని. మరి దానియేలు గారిని సింహాల గుహలో వేశారు, నిన్ను ఎత్తే బయటకు వస్తావా? తన్ని తాలింపు పెట్టుకుని చీల్చి చెండాడుకుని తినేస్తాయి. సింహాల గుహ వంటి శ్రమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడండి దానియేలు గారు. మనం కూడా చెయ్యాలి ఎడతెగక ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్లకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగజేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం.
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత శక్తి కలిగినవని లేఖనం చెబుతోంది. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధం ప్రార్థన. ప్రార్థన ఆయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి ప్రసంగికుల కంటే కూడా ఎక్కువగా ప్రార్థనా పరుల అవసరత ఉంది. నా దృష్టిలో 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్పవాడు. ప్రార్థనా జీవితం చాలా గొప్పది. అయితే విచారకరం ఏంటో తెలుసా, ఈ రోజుల్లో యేసు ప్రభువు వారిని గూర్చి మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు, యేసయ్యతో మాట్లాడేవాళ్ళు తక్కువైపోయారు. ఇది విచారకరం. ఎవరిని కదిపినా ప్రసంగికుడే, ప్రభువునందు ప్రియులారా అని తయారైపోతాడు. గుడ్ ఫ్రైడే వచ్చిందనుకోండి, సంఘ పెద్దలు కూడా ప్రసంగికులు అయిపోతారు. అవునా కదండి? ఐదో మాట చెప్తావేంట్రా అంటే చాలా చెలరేగిపోతాడు. ఇంకా టీవీ పెట్టండి, అరగంటకు ఒకడు అద్దం అడ్డొచ్చి ఆగుతున్నారు కానండి, లేకపోతే బయటకు వచ్చేస్తారు తెలుసా వాళ్ళు. ఒక్కొక్కరిని చూసారా, వాడి మూమెంటు, వాడి అరుపులు ఎలా ఉంటాయంటే ఈడు కానీ టీవీలో బయటకు వచ్చేస్తాడా అనుకుంటాం మనం. అలా ఇస్తాడు. అవునా కదా? చక్కగా దేవుని వాక్యమును ఎరిగి ప్రార్థనాపూర్వకంగా దేవుని పరిచర్య చేస్తూ వ్యయప్రయాసాలకు వచ్చి టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్న మంచి దైవజనులు ఉన్నారు. వాళ్ళని నేనేం అంటలా. కానీ 66 పుస్తకాల ఆర్డర్లో అప్పచెప్పడం రాకపోయినా డబ్బుందన్న కావరంతో టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళు లేరా? అలాంటి వాళ్ళని అంటున్నానండి. ప్రసంగికులు ఎక్కువైపోయారు, ప్రార్థనాపరులు తక్కువైపోయారండి. ఇది చాలా విచారకరం. నేనంటాను, దేవుని గూర్చి మాట్లాడాలంటే దేవునితో మాట్లాడే అనుభవం మనకి ఉండాలి. ప్రసంగం నువ్వు చేయటువంటి నేను చేయటువంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు చేసేస్తారు వదిలేస్తేనే. నరసాపురంలో మంచి పట్టున్న లీడరు ఆయన. నేను ఆ ప్రాంతాలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ముఖ్య అతిథిగా వస్తూ ఉంటాడు ఆయన. క్రిస్టమస్ సీజన్లో నాకు ముందు సమయం ఇస్తారు, 45 నిమిషాలు తగ్గకుండా ప్రసంగం చేసేస్తాడు. ఇంకో అరగంట పెంచమన్నా ఆయనకి పెద్ద విషయం కాదు, ఇంకో పేపర్ తిరిగేస్తాడు. ఇలాగా చక్కగా సిద్ధపరిపింప చేసుకుంటాడు. ఏ దైవజనుడు అతనికి రాసిస్తారో తెలియదు కానీ చక్కగా చెప్తాడు ఆయన దేవుని మాటలు. ప్రసంగం నువ్వు చేయటమేంటి నేను చేయటమేంటి, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు చేసేస్తారు వదిలేస్తేనే. ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు. చాలా విచారకరం ఇది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా దేవుని గురించి మాట్లాడటానికి స్టేజీలు ఎక్కుతున్న రోజులండి ఇవి. కానీ నా దృష్టిలో దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా దేవుని గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. మనం దేవునితో మాట్లాడే అనుభవం కలిగి దేవుని గూర్చి మాట్లాడితే మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళ జీవితంలో ఔషధంలా పనిచేస్తాయి. అందుకొరకు దేవునితో మాట్లాడే అనుభవం చాలా అవసరం. కనుక ప్రార్థనా పరులు ప్రపంచానికి అవసరం. ప్రతి ఒక్కరూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి తీరాలి. శక్తివంతమైన ఆయుధం అండి ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తదే. ఉరి తీద్దామని వచ్చిన వాడితోనే ఊరేగింపుకు ఏర్పాట్లు చేయించింది ప్రార్థన. సంహరిద్దామని వచ్చిన వాడితోనే సన్మానానికి ఏర్పాట్లు చేయించింది ప్రార్థన. ఎస్తేరు గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. కుట్రబూని దానియేలు గారిని సింహముల నోళ్లకు మేతగా అందిద్దామని ప్రయత్నించిన కుట్రదారులే సింహాలకు మేతగా మారేలా చేసింది ప్రార్థన. దానియేలు గ్రంథంలో ఈ విషయాన్ని చూస్తాం. కనుక ప్రియా స్నేహితులారా, మీరు గమనించండి, ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది. కనుక ప్రార్థించాలి, ప్రార్థనాపరులంగా మనం విరాజిల్లాలి. ఈ కుష్ఠరోగి దేవుణ్ణి వేడుకున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఎన్నవది ఇది? 4వది. మనం కూడా దేవునికి ప్రార్థించాలి. ఇక 5వది ఏమిటంటే అతనిలో విశ్వాసం ఉందండి. ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే అక్కడ మీరు చదివితే, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. చెయ్యి అంటలా, శుద్ధునిగా చెయ్యి ప్రభు అని అడగట్లా, చేయగలవు అన్నాడు. అది విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు అతను, ఎంత గొప్ప విశ్వాసం. కనుక దయచేసి గమనించండి, మనం విశ్వాసం కలిగి ఉండాలి. పరిపూర్ణమైన నమ్మిక దేవుని మీద ఉంచాలి. నమ్మిక మాత్రము
ఉంచుము అని, నమ్ముట నీవెవరైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని, దేవుని వద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని, అడుగువారికి ఆయన నిశ్చయముగా ఫలము దయచేవాడని నమ్మవలనని, నీవు నమ్మి నడల దేవుని మహిమను చూచెదవని బైబిల్లో అనేక సార్లు మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మాలి, నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవునిపై నమ్మిక ఉంచాలి, పరిపూర్ణ విశ్వాసాన్ని దేవునిపై మనం కలిగి ఉండాలి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహాము గారి జీవితంలో వారి విశ్వాసాన్ని మనం గమనిస్తే, ఏమండి, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు చూపెట్టిన కొండపైకి తన కుమారుణ్ణి తీసుకెళ్లి బలిగా అర్పించటానికి వెళుతున్నప్పుడు తనతో వచ్చిన వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పి, మేము వెళ్ళి మరలా వచ్చేదమన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి అది! మేము వెళ్ళి నేను వచ్చేదను అనకుండా మేము వెళ్ళి మరలా వచ్చేదమనే మాట పలికాడంటే ఎంత విశ్వాసం! అందుకనే కదా దేవుడు కూడా మంచి కితాబిచ్చి తన కుమారుణ్ణి తిరిగిచ్చి పంపాడు ఇంటికి. ఎంత గొప్ప విషయం అమ్మా! విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం మనం కలిగి ఉండాలండి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఈ ఆశీర్వాదకరమైన స్థితిని విశ్వాసం ద్వారా ప్రార్థనలో ఆనాడే దర్శనంలో మేము చూసాం. స్తోత్రం! విశ్వాసం అంత గొప్పది. అలాగే ఇక్కడ ఒక మాట చేరుస్తున్నాను మీకు తెలియటానికి. విశ్వాసం కలిగి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి. అర్థమవుతుందా? విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సభలకు వెళ్తూ ఉంటాం కదండి, అయ్యగారు సభలకు వెళ్తూ ఉంటారు, నేను సభలకు వెళ్తూ ఉంటాను. సభల్లో కూర్చునే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? నేను ఇతనికంటే గొప్పగా పాడేస్తాను అనుకుంటాడు, నేను ఇతనికంటే గొప్పగా ప్రసంగం చేసేస్తాను అనుకుని పక్కన వాళ్ళు చెవులు తినేస్తూ ఉంటాడు అయ్యి చెప్పి. ఇలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే నేనేమంటున్నానంటే, దయచేసి అలా ఫీల్ అవ్వకండ్రా కొంకనక్కాస్. మీరు చేయవలసింది ఏమిటంటే, మీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటే మిమ్మల్ని కూడా దేవుడు తన పనిలో గొప్పగా వాడుకుంటారు. విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకోవాలి. ఉదాహరణకి, లీటర్ వాటర్ బాటిల్ ఖాళీది తెచ్చిపెట్టి 5 లీటర్ల వాటర్ టిన్ను కుమ్మరించండి. దాని మీద మీరు 100 లీటర్లు కుమ్మరించిన అందులో పట్టేదంతా లీటరే. ఎందుకు? ఆ బాటిల్ పరిమాణం లీటరే. ఇప్పుడు మనం పరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్ళే కొలది నింపబడటం పెరుగుద్దా పెరగదా? అదే చెప్తున్నా. మీ విశ్వాస పరిమాణం లీటర్ బాటిల్ అంతే ఉందేమో నాకు తెలియదు. మీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్ళండి, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. అలా పెంచుకుంటూ వెళితే మీ బ్రతుకుల్ని దేవుడు నింపుకుంటూ వెళతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస పరిమాణం మర్చిపోద్దండి. వాక్యం, ప్రార్థన ద్వారా విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి. మనం పరిపూర్ణమైన విశ్వాసం దేవుని పైన ఉంచాలి. ఎన్నవది ఇది? 5వది. 6వది ఏమిటంటే, ఎప్పుడైతే తన దేవుని మీద విశ్వాసం ఉంచాడో దేవునికి ఇష్టడయ్యాడండి. ప్రభు ఏమన్నారు? నాకు ఇష్టమే అన్నారు. ఏమండి, కుష్ఠరోగి మీకు ఇష్టమా అండి? ఇష్టం అంటే చెప్పండి, నిడదొల్లు తీసుకొచ్చేస్తాను అక్కడ ఉంటారు, ఇంటికి ఒకరిని ఎట్టేస్తాను. మరి మనం కుష్ఠరోగులకి ధర్మకార్యం చేయాలన్నా దూరంగా చేస్తాం కదా. అలాంటిది ఆయన కుష్ఠరోగిని చూసి నాకు ఇష్టమే అన్నాడండి. అదే ప్రేమ మనం మదర్ తెరీసా గారిలో చూస్తాం. దేవుణ్ణి బట్టే ఆవిడ ఎంత నిజంగా ఈ భూమి మీద దేవుని స్వరూపాన్ని ధరించి తిరిగిన ఓ తల్లి ఆవిడ. ఒక అతని దగ్గరికి వెళ్ళి, ఒక పెద్ద వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలాగా కుష్ఠరోగుల్ని చేర్చుకుని వైద్యం చేస్తున్నాను, అనాథల్ని ఇలా ఆదరిస్తున్నాను, ఇంతమందికి అన్నం పెడుతున్నాను, మీరేమన్నా ఈ చారిటీలో సహకరిస్తారా, ఏదన్నా సహాయం చేస్తారని చెయ్యేలా చాపితే కాండ్రించి ఉమ్మేసాడటండి చేతిలో. ఆ ఉమ్మిని ఇలా పట్టుకుని, అయ్యా ఇది నాకు, అనాథలకు ఏమన్నా ఇస్తారా అనుకో చేయి చాపిందంటండి ఆవిడ. ఒక అతను ఇంటర్వ్యూ చేస్తూ అన్నాడట ఆవిడ్ని, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చాడు కదండి, మీకు వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా అని అడిగాడట.
ఎక్కడి నుండో మా దేశం వచ్చారు కానీ చంద్రమండలం మీదకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా మీకు అని అడిగితే ఆవిడ నవ్వుతూ జవాబు చెప్పారు, అక్కడ కుష్ఠరోగులు ఉంటే చెప్పు బాబు, అక్కడ కూడా వెళ్తానందంట ఆవిడ. ఎంత గొప్ప ప్రేమ, దైవ ప్రేమ. ఆవిడ దేవుని నుండే పుణికిపుచ్చుకుంది ఆవిడ. ఎందుకంటే దేవుడు అంటున్నారు కుష్ఠరోగిని, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. కుష్ఠరోగి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టుడయ్యాడండి. 6వ విషయం ఇది. మనం దేవునికి ఇష్టలంగా ఉండాలా, భ్రష్టులంగా ఉండాలా? దేవునికి ఇష్టలంగా ఉంటే శ్రేష్ఠులమవుతాం. దేవునికి ఇష్టలమైతే శ్రేష్ఠులమవుతాం. శ్రేష్ఠులమైతే జ్యేష్ఠులమవుతాం. జ్యేష్ఠులం అవ్వాలంటే శ్రేష్ఠులం అవ్వాలి. శ్రేష్ఠులం అవ్వాలంటే ముందు దేవునికి ఇష్టలం అవ్వాలి. మనం దేవునికి ఇష్టలమై తీరాలి. అందుకొరకు మనం దేవుని వద్దకు రావాలి, మోకాళ్ళలో ఉండాలి, ప్రార్థించాలి, ఆయన పైన విశ్వాసం ఉంచి దేవునికి మనం ఇష్టలం అవ్వాలండి. ఎన్నవది? 6వది. త్వరగా ముగిస్తాను. 6వది, దేవునికి మనం ఇష్టలం అవ్వాలి. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, లోకానికి, పాపానికి, సాతానికి బానిసలుగా ఉండేవాళ్ళుగా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టలంగా ఉండాలి. ఆయన చేతుల భద్రతలో మనం ఉండాలి. ఆయన కాపుదల్లో మనం ఉండాలి. ఆయనకి దగ్గరగా ఉండాలి. ఆయనలో అంటుకట్టబడి ఉండాలి. ఆయనకి ఇష్టలంగా, శ్రేష్ఠులంగా, జ్యేష్ఠులంగా మనం మారిపోవాలి. 7వది ఏమిటంటే, అతడు అడిగింది పొందుకున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నాడు కదా, పొందుకున్నాడు. శుద్ధతను, స్వస్థతను పొందుకున్నాడు. స్తోత్ర. అడిగింది పొందుకున్నాడండి. పురిలరా, మనం ఇక్కడికి వచ్చాం, అడిగినవి పొందాలా లేదా? పొందుకుంటేనే కదా ఈరోజు మనం వచ్చిన దానికి ఫలం మనకి, అవునా కదా? ఖచ్చితంగా పొందాలి. అడుగు వారికి నిశ్చయముగా ఆయన ఫలము దయచేస్తారు. మనం అడగాలి. మన జీవితానికి, మన కుటుంబానికి ప్రయోజనకరమైన ఆధ్యాత్మిక ఈవుల్ని మనం అడగాలి. విజ్ఞాపన ప్రార్థనలో ఇతరులు రక్షణ పొందాలని, అనేకులు మేలు పొందాలని, ఈ ప్రాంతమంతా కూడా కదిలించబడాలని, దైవ సన్నిధికి నడిపించబడాలని మనం ప్రార్థించి ఈ స్థలములోనే జవాబును పొందాలి. దేవుని కనుదృష్టి నిలుస్తుందని చెప్పాను కదా. ప్రభు మందిరానికి చేసిన వాగ్దానం ఏమిటి? ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల పైన, ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అన్నారు. కనుక అలాంటి స్థలానికి మనం వచ్చాం కాబట్టి అడిగినవి పొందాలి, ఖచ్చితంగా పొందాలి. నేను నా భార్య ఎప్పుడు మా జీవితంలో ఏది అక్కరగా ఉన్నా మేమిద్దరం దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటామండి. మందిరంలో ఉన్న స్తంభం దగ్గరికి వెళ్ళి మోకరించి, అంటే ఆ స్తంభం ఆధారంగా ఎక్కువసేపు మోకరించాలంటే మరి నా బాడీ జాడీలో ఉంటుంది కదండి, స్తంభాన్ని కొద్దిగా ఆశ్రయిస్తాను. అలాగా అలా మోకరించి అడుగుతాను దేవుణ్ణి. నేను రూఢిగా చెబుతున్నాను, మేము అడిగినవన్నీ దేవుడు మాకు ఇస్తూ ఉన్నారండి. నిజం. లేదంటే ఈ స్థాయిలో ముందుకు ఎలా వెళ్ళగలుగుతామండి మేము? ఎక్కడ 135 రూపాయలు, ఎక్కడ సౌండ్ ప్రూఫ్తో కూడిన ఏసీ చర్చి, ఇది అసాధ్యమైంది దేవుడు ఇవ్వకపోతే. ఏదైనా దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి. కనుక దేవుడు ఇస్తున్నారు మాకు, మేము అడిగి పొందుకుంటున్నాం. నేను అంటున్నాను, హన్న అడిగింది మందిరానికి వెళ్ళి పొందుకుందా లేదా? మరి మనం ఎందుకు పొందుకోలేం? కుష్ఠరోగి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, పొందుకున్నాడే లేదా? మనం కూడా ఈరోజు ఇక్కడ దీవెనలు పొందుకొని వెళతాం. అందుకని మీరు ఈ 7 మాటల పాఠాల బాటలో క్రమంగా ముందుకు నడవండి. అంత అనారోగ్యంగా ఉన్నా సరే ఆ కుష్ఠరోగి ఎలాగైతే చేయవలసినవి చేసి దేవుని వద్ద నుండి పొందుకోగలిగాడో, ఆరోగ్యంగా ఉన్నాం కదా, మనం కూడా అలాంటి మంచి పనులు చేసి దేవునికి ఇష్టలమై దేవుని వద్ద నుండి పొందుకోవలసినవి పొందుకుందాం. ఇహపర దీవెనలుంది, దీవెనకరంగా ఉందాం. ఈ పరిచర్య అభివృద్ధికి కారకులంగా, సాధనాలుగా, ఈ పనిలో మనం కూడా పాత్రలుగా మారిపోదాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.